హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి నిన్నటి వీడియోనే ఈరోజు కూడా పెట్టేశారా అని అనుకోకండి. ఏంటి అని అంటే రేపు వీడియో తీయలేను కాబట్టి ఈరోజే 2 వీడియోలు అయితే చెప్పుకోవడం జరిగింది. అందుకనే వీడియో కూడా లేట్గానైతే పోస్ట్ అయింది నిన్నటి రోజున. సో అర్థం చేసుకోగలరు. మరి ఈరోజు వీడియోలోని మనము ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ స్టోరీని అయితే విందాము. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు మన ఛానల్లో వచ్చే హర్రర్ వీడియో ఫాలో అవ్వాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకునైతే వచ్చేస్తుంది. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. వ్యూవర్షిప్ని పెంచండి, హై పాయింట్స్ ఇవ్వండి. మరి కొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? మరి ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అప్పారావుకి 2 కూతుర్లు అయితే ఉన్నారు. వాళ్ళ ఆవిడ క్యారెక్టర్లెస్. తను ఏంటి అని అంటే భర్త ఉండేటప్పుడు ఒకలాగా తను కూలి పనికి అయితే వెళ్ళేవాడు. కూలి నాలి చేసుకొని పిల్లల్ని ఆమెనే అయితే పోషించేవాడు. అయితే తను అలాగా వెళ్ళగానే ఈవిడ ఏంటి అని అంటే భర్త తెచ్చిన డబ్బులు సరిపోక రకరకాలుగానైతే చేసేది. అంతేకాకుండా మేస్త్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో సంబంధం పెట్టుకొని వాళ్ళతో మంచిగా మాట్లాడి ఇలా సంబంధం పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడం ఇలాంటివన్నీ కూడా చేసేది. అంతేకాకుండా కొంతమందిని బెదిరించేది కూడాను. అదేంటి అని అంటే మీ ఆవిడకి చెప్పేస్తానో లేదంటే మా ఆయనకి తెలిస్తే నిన్ను చంపేస్తాడనో ఇలా రకరకాలుగా చేసి డబ్బులు అయితే తెచ్చుకునేది. మరి కొంతకాలానికి అప్పారావుకి అయితే ఈ విషయం తెలిసిపోయింది. చిచి, ఇంత దౌర్భాగ్య పనులు అయితే చేస్తుంది నా భార్య అని చెప్పేసి ఇంక దీంతో ఉండకూడదు అని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ భర్తనే అవతల వాడి చేత కొట్టించి బయటికి అయితే పంపించేసింది. పాపం దిక్కుతోచని స్థితిలోని ఎక్కడికో వెళ్ళిపోయాడు దూరంగాను. ఏమయ్యాడో ఎవ్వరికీ తెలీదు. ఇంకా దీని ఇష్టారాజ్యం అన్నమాట. పిల్లలిద్దరిని కూడా పెంచుతుంది. అలానే పిల్లలు కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళింటికి వీళ్ళింటికి పనులు చెయ్యండి, డబ్బులు వస్తాయి అని చెప్పి పంపించడం. అలానే పిల్లలు కూడా వెళ్ళేవారు, అక్కడ పనులు చేసుకొని అయితే వచ్చేవారు. అంతేకాకుండా గొప్ప వాళ్ళ ఇంటికి పనికి వెళ్తే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది అని చెప్పేసి ఎవరెవరినో పట్టుకొని వాళ్ళ ఇంట్లోని పనికి బెత్తాయించేది. మరి అలానే వీళ్ళు కూడా వెళ్ళి పని అయితే చేసుకొని వచ్చేవారు. ఆ సమయంలోని ఒక ఇంట్లోని ఒక మార్వాడి వాళ్ళ ఇంట్లోని ఈ 2వ అమ్మాయికి అయితే వాళ్ళు పని అయితే ఇచ్చారు. మంచిది, పని చేస్తుంది అని చెప్పి 2-3 దగ్గర అయితే కనుక్కున్నారు. సరే బాగానే పని చేస్తుంది అని చెప్పేసి పని అయితే ఇచ్చారు. ఇస్తే ఈ పిల్ల బాగానే చేసింది పని చేస్తూ అటు చూపులు ఇటు చూపులు అంటే తల్లి బుద్ధులు అయితే వచ్చాయన్నమాట. అయితే ఈ తల్లి కూడా పిల్లలిద్దరినీ కూడా ఆ ట్రాక్లోనే నడిపిస్తుంది. అయితే ఇలాగా కొంతకాలం అయితే వాళ్ళ దగ్గర చాలా సిన్సియర్గానైతే పనిచేసింది. ఒక సంవత్సరంన్నర. ఆ తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడాను చాలా దగ్గర అయితే అయిపోయారు. ఎందుకనంటే ప్రతి దానికి కూడాను ఆ పిల్లనే పిల్లడం, ఉమా ఆ పని చేసి పెట్టు, ఉమా ఈ పని చేసి పెట్టు అని చెప్పడం. అంతేకాకుండా ఈ పిల్లకి తాళాలు ఇచ్చి కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. ఇంట్లోని ఎవరొకరిని అప్పచెప్పేసి, ముసలి వాళ్ళు ఉంటారు కదా, మార్వాడీస్ అంటే ఉమ్మడి కుటుంబాలు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసుకోమని చెప్పేసి తాళాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు ఒక్కొక్కసారి వాళ్ళు. అయితే వాళ్ళు ఫుల్గా నమ్మేశారు ఈ అమ్మాయిని. నమ్మేశారు. వాళ్ళ చిన్న అబ్బాయి అప్పుడప్పుడు ఈ ఉమ్మతోని క్లోజ్గా మాట్లాడడం, ఈ ఉమ్మ కూడాను ఆ పిల్లోడితోని క్లోజ్గా మాట్లాడడం అయితే చేసింది. మరి ఇలాగా కంటిన్యూ అవుతుంది. ఈలోగా ఒకరోజు ఆ పిల్లోడు ఏం చేశాడు, వాడికి ఒక 24, 25 అలా ఉంటాయి. ఈ పిల్లకేమో 18, 19 ఉంటాయి. అయితే వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు అనేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే కట్టడి చెయ్యాలి. అలా చేయకుండా వీళ్ళు ఏంటంటే లైట్కి తీసుకున్నారు. పనిదాయి కదా, పనిదానిలాగానే చూస్తాడు అని. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలోని ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ అమ్మాయి
తన పని ఏదో చేసుకుంటూ ఉంటే నాకు భోజనం తీసుకొచ్చి పెట్టు అన్నాడు. తీసుకొచ్చి పెట్టింది. అక్కడ టేబుల్ మీదే ఉంది, తినేసేయండి అనేసి అంది. అని అంటే సరేనని చెప్పి కూర్చున్నాడు. భోజనం చేసేసి ఆ ప్లేట్ తీసేయి, నా రూమ్లోకి రా ఒకసారి అని చెప్పాడు. ఇంట్లోని ఒక ముసలావిడ అయితే ఉంది, మంచం మీదే ఉంటుంది ఎప్పుడు. ఆవిడ కింద రూమ్లోనైతే ఉంటుందన్నమాట. ఇంట్లో నుంచి మెట్లు డూప్లెక్స్ అయితే పైకి రా, నా రూమ్ వైపు, నా రూమ్లోకి రా అని చెప్పాడు. అంటే ఈ పిల్ల ఆ కంచం లోపల పడేసి పైకి అయితే వెళ్ళింది. పైకి వెళ్ళడం ఆ ముసలావిడైతే చూసింది. ఇదేంటి పైకి వెళ్తుందని. పాపం ఆవిడ బయటికి గట్టిగా మాట్లాడలేదన్నమాట. ఇలా ఇలా చెయ్య, ఇలా ఇలా అంటుంది ఆపుతున్నట్టుగా. అంటుంటే ఈ పిల్ల చూసింది. చూసి కూడాను కామ్గానైతే పైకి వెళ్ళిపోయింది. వాడేమో పైకి వెళ్ళగానే మెల్లగా మాట్లాడుతూ నీకోసం నేను ఇది కొన్నాను అని చెప్పేసి ఏదో రోల్డ్ గోల్డ్ రింగ్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత మెల్లగా ట్రాక్లోనైతే పెట్టాడు. ఇంక ఇలాగా అది కంటిన్యూ అవుతుంది. లవ్ చేస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, మా వాళ్ళు తెచ్చిన సంబంధం నేను చేసుకోను, అలా ఇలా అయితే చెప్పాడు. ఈ పిల్ల కూడా మంచి బాగా దొరికాడు, ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇస్తానని కూడా చెప్పేసరికి బాగానే దొరికాడు అని అనుకుంది. ఒకరోజు అలానే ఇంట్లోని మళ్ళీ ఏదో ఫంక్షన్కి అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. వీడిని రమ్మంటే వీడైతే వెళ్ళలేదు. వీడి పేరు సౌరభ్. వీడు వెళ్ళకపోతే వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ముసలావిడ అప్పటికి అందరికీ చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ ఆవిడ నోరు అయితే పెగలట్లేదు పాపం. అయితే అలానే ఆ రోజు కూడాను పైకి వెళ్ళింది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఇంటిమేట్ అయితే అయిపోయారు. ఇంకంతే. అక్కడి నుంచి అంటారు కదా, ఇలాగా ఉన్న వాళ్ళకి సిగ్గు శరం ఏమీ ఉండదు. ఇంకా ఎవరున్నారు ఎవరు లేరు అవేం కూడా పట్టించుకోరు. అయితే ఇలానే రోజు ఇదవుతున్నారు. ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. వీడు ఏవేవో ఇస్తున్నాడు ఆ అమ్మాయికి కానుకలు. అంతేకాకుండా ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తున్నాడు. ఇదంతా ఉమా వాళ్ళ అమ్మకైతే తెలిసింది. సరే ఇదేదో బాగుంది అని చెప్పి అది కూడా నాటకంగానైతే ఊరుకుంది. డబ్బులు కావాలన్నప్పుడల్లా మీ చిన్నయ్య గారిని డబ్బులు అడగొచ్చు కదా, ఇంట్లోకి అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పాత సామాను, డబ్బులు కావాల్సినప్పుడల్లా డబ్బులు, అబ్బాయి ఏవో గిఫ్ట్లు ఇస్తే ఆ గిఫ్ట్లు అన్నీ తెచ్చుకుంటుంది. ఇలాగా కొంతకాలం అయితే గడిచిపోయిన తర్వాత ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నమాట. ఆ సంగతి అవతల అబ్బాయికి తెలియదు, సౌరభ్కి తెలీదు. వీళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది, అమ్మ ఇలాగా నెలసరి రావట్లేదు అని అంటే హాస్పిటల్కి తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళైతే చెప్పారు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని. చెప్పేసరికి అప్పుడు ఏమీ తెలియని అమ్మలాగా చాలా మంచిదానిలాగా ఆ పిల్లని కొట్టి, నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు, ఎవడవాడు ఏంటి ఎలాగా అని చెప్పి గట్టిగా అరిచేసరికి అది పలానా సౌరభ్ అని చెప్పేసరికి పద వాళ్ళింటికి వెళ్ళి తేల్చుకుందాము, పెళ్లి చేసుకుంటాడో లేకపోతే కోర్టులోకి కలుస్తాడో ఏంటో, పద డబ్బులు ఇస్తాడో చూద్దాం పద అంటూ ఇంటి మీదకి అయితే వెళ్ళారు. ఇంటి మీదకి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పరువు పోతుంది కదండి. ఎంత పరువు తక్కువ. వాడు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. అలాంటి ఇళ్లలో ఉన్నవాళ్ళు కొంతమంది అబ్బాయిలు ఇలాంటి చండాలం పనులు చేయడం వలన అవతల అమ్మాయికి యువతల ఈ ఇంటి వాళ్ళకి అందరికీ కూడా చేటే. అయితే వాళ్ళేమో తల్లి మీకు దండం పెడతాము, గట్టిగా అరవకండి, ఎంతో కొంత మేము ఇచ్చుకొని సెటిల్ చేసుకుందాము అని, ఏం బయట పెట్టొద్దు, సెటిల్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. సెటిల్ చేసుకుందాం అనుకుంటే నాకు 10 లక్షలు కావాలి అని అడిగేసరికి వాళ్ళకి 10 లక్షలు ఏం కాదు, ఎందుకనంటే బాగా సంపాదిస్తున్నారు వాళ్ళు. ఆ సంగతి వీళ్ళకి కూడా తెలుసు, అందుకనే 10 లక్షలు అడిగేసరికి సరే ఇంకా 10 లక్షల 5 లక్షలు అన్నారు అతను. అంటే ఒకసారి ఒప్పుకుంటే వాళ్ళు మళ్ళీ ఇంకెక్కువ అడుగుతారని 5 లక్షలు అంటే, మొత్తానికి ఎలాగొకలాగా 10 లక్షలు ఇస్తే ఇవ్వండి, లేకపోతే మేము కోర్టుకి వెళ్ళిపోతాము, కేసు వేసేస్తాము, మీ పిల్లాడిని జైల్లో పెట్టించేస్తాను, అది ఇది అని మాట్లాడుతుంటే సరే తల్లి నువ్వు అరవకు అని చెప్పేసి వీళ్ళు ఎవరికి తెలియకుండా 10 లక్షలు అయితే ఇచ్చేసారు. పట్టుకొని పోయింది. ఆ కడుపు తీయించమని చెప్పారు. తీయించమంటే మేము తీయించుకుంటాంలేండి, మాకు తెలుసు,
మా పిల్ల జీవితం నాశనం చేసాడు, మళ్ళీ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు అలాగే ఇలాగ అనుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటనంటే దడ అనమాట, ఇంకా అది మళ్ళీ వచ్చి ఏ రభస చేస్తుందో అని. అయితే వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, ఇలా అయితే లాభం లేదు అని చెప్పేసి సౌరభ్ని ఇక్కడ కాకుండా మరొక స్టేట్కి అయితే పంపించేసి చదువు కోసమని పంపించేశారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది ఈవిడ, వచ్చి మాకు 10 లక్షలు సరిపోవు, మా అమ్మాయి కడుపు తీయించడానికే బోల్డంత అయిపోయేటట్టుంది, 3వ నెల వచ్చేసింది, మా అమ్మాయికి కడుపు తీయించానంటే మా అమ్మాయి చచ్చిపోద్ది, అలాగే ఇలాగాని మాట్లాడుతుంటే నువ్వు ఆల్రెడీ నన్ను అడిగి బ్లాక్మెయిల్ చేసినట్టు చేసి 10 లక్షలు తీసుకువెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు డబ్బులకి వస్తావా అని అతనైతే కోప్పట్టినా కూడాను అస్సలు తగ్గకుండా, ఇలాంటి వాళ్ళు అలాగే ఉంటారు మరి, అస్సలు తగ్గకుండా మళ్ళీ ఇది చేస్తుంది. ఇలాగా మొత్తానికి కొన్ని రోజులు అయితే అయ్యింది. ఈలోగా గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకువెళ్ళి ఇలాగ ట్యాబ్లెట్లు అయితే అడిగి, అంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వేసినా కూడా డబ్బులు ఎంతో కొంత అవుతాయి కదా, అది కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే మెల్లగా ఏదో చేసేద్దామని చెప్పేసి ట్యాబ్లెట్లు అడిగి తీసుకువెళ్ళిపోయి కూతురికి అయితే వేసిన తర్వాత అమ్మాయికి విపరీతమైన కడుపులో నొప్పి, బ్లీడ్ అయిపోయి 2 రోజులకి ఏం జరిగిందో తెలీదు, సడన్గా అన్నీ డ్రాప్ అయిపోయి చనిపోయింది అమ్మాయి. చనిపోతే ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకి ఏం చెప్పింది, బాగాలేదు పిల్లకి అందుకనే చనిపోయిందని అబద్ధం అయితే చెప్పేసి ఏదో రకంగా మొత్తానికైతే చేసేసారు, పనులన్నీ కర్మకాండలన్నీ కూడా చేసేసారు. అయితే ఈ సౌరభ్ గడు అక్కడ ఉండవలసిన అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడాను వేరొక స్టేట్లో చదువుకోవడానికి వెళ్ళాడు కదా, అక్కడ కూడా ఏదో చెత్త పని అయితే చేశాడు కాలేజీలోని. చేసేసరికి వాళ్ళు అక్కడి నుంచి కూడా పంపించేశారు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇంకా దీంతోనే పేచీ లేదు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారు. ఇంకా వచ్చిన దగ్గర నుంచి అప్పటికి ఈ పిల్ల చచ్చిపోయింది, ఆ సంగతి ఈ సౌరభ్ తెలీదు, చచ్చిపోయింది. అయితే ఈ అబ్బాయి వచ్చేసి అక్కడ దగ్గరలోనేవో కాలేజీలు చూసుకుంటున్నారు, ఇంకా కాలేజీలోనైతే జాయిన్ అవ్వలేదు, అందరూ తిట్టడమే వాడిని ఇంట్లోని. అయితే ఆ రోజు అందరితో భోజనం చేసేసి డాబా మీదకి వెళ్ళి వాడి రూమ్లోని తలుపు వేసుకొని లైట్లు ఆఫ్ చేసేసి వీడియో ఏదో చూస్తున్న సమయంలోని ఎవరో తనైతే చూస్తున్నట్టుగా అనిపించింది. రూమ్ టెంపరేచర్ ఒక్కసారిగా చల్లగానైతే మారిపోయేసరికి టక్కుని బ్లాంకెట్ తీసి అటు ఇటు చూశాడు. ఎవరో చూస్తున్నట్టుగా అనిపించింది కదా, అందుకని చుట్టూ చూస్తే ఎవ్వరు లేరు. కిటికీ మీద ఎవరో కొడుతున్నట్టు టక్ 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 అని సౌండ్ వస్తుంటే ఏంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి కిటికీ వైపు తిరిగి చూశాడు, ఎవ్వరు లేరు. లేకపోయేసరికి ఇంకా మళ్ళీ చెవుల్లోని హెడ్ ఫోన్స్ పెట్టుకొని వీడు వీడియో అయితే చూస్తున్నాడు, మళ్ళీ అలానే బ్లాంకెట్ వేసేసుకొని చూస్తున్న సమయంలోని సడన్గా ఆ బ్లాంకెట్ మీద నుంచే ఎవరో వీడి మీదకి ఎక్కినట్టుగానైతే అనిపించింది, బరువుగాను. ఎవరో ఒక మనిషి ఎక్కితే ఎలాగా అనిపిస్తుందో అలాగైతే అనిపించింది. వీడు సడన్గా ఎవరు వచ్చారు నా రూమ్లోకి అని చెప్పేసి బ్లాంకెట్ పైన మొహం మీద ఉన్నది ఇలా తీసేసరికి ఎదురుగా ఉమ తను చూసి అని నవ్వుతుంది. నవ్వి నాతో రా మన ఇద్దరం వెళ్ళిపోతామని అంటుంది. అనేసరికి తనకు అర్థం కాలేదు, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి, నా రూమ్లోకి ఎలా వచ్చావు, ఇంట్లో ఎవరైనా చూస్తే అందరూ తిడతారు అలా ఇలా అని చెప్పి లేచేసరికి అక్కడ ఎవ్వరు లేరు. అంత నార్మల్గానైతే ఉంది రూమ్ అంతా కూడా, చీకట్లోని ఫ్యాన్ తిరుగుతుంది, దాని సౌండే వినబడుతుంది, చల్లగా అయితే అనిపిస్తుంది. అయితే ఏంటి ఇప్పుడు నేను ఇప్పుడే కదా ఉమ్మని చూశాను ఏంటి అని చెప్పేసి భయంతో చిన్న లైట్ అయితే వేశాడు. రూమ్ అంతా మళ్ళీ పరీక్షగా చూశాడు, ఏం లేకపోయేసరికి నేనే ఏదో భ్రమపడి ఉంటానులే అని చెప్పేసి మళ్ళీ ఈసారి వాడేం చేశాడు, కూర్చొనే వీడియో అయితే చూస్తున్నాడు. మళ్ళీని ఇలా ఉంటారు కొంతమంది పిల్లలు, డబ్బు ఎక్కువైపోతే ఇలాంటివన్నీ కూడా వస్తాయేమో. అయితే చూస్తూ ఉంటే ఈసారి వెనకతల నుంచి ఎవరో గట్టిగానైతే పీక పట్టుకొని నులిమేస్తున్నారు. గట్టిగా అరిచాడు.
అరిచి లేచి కూర్చున్నాడు. ఈలోగా కిందన ఉన్న వాళ్ళకి వీడు అరుపులు విని పైకి అయితే పరిగెట్టుకుని వచ్చారు. సౌరభ్ ఏమైంది ఏమైంది అని అంటున్నారు, తలుపులు కొడుతున్నారు. ఈలోగా వీడియో ఆపేసి పక్కన పడేసి గబగబా వెళ్ళి తలుపు అయితే తీశాడు. ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నావు అంటే ఏం లేదు అని భయపడిపోతున్నాడు, చాటులు తుడుచుకుంటున్నాడు. వాళ్ళ నాన్నకి చాలా కోపం. వీడు చేసిన పనులకి ఆయనకి పిచ్చెక్కిపోతుంది అనమాట. నేను కష్టపడి సంపాదించి తీసుకొస్తుంటే వీడి ఇంట్లోని తేరగా కూర్చొని ఇలాంటి చెత్త పనులన్నీ చేసి నన్ను ఎత్తి మీదకి ఇవన్నీ తీసుకొస్తున్నాడు అని ఇంకా తిట్టడం అయితే మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మ అయితే ఆపింది. ఇంకా వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఏరా సౌరభ్ తినంగా ఉండలేవా అలాగిలాగా అని అంటున్నారు. ఇంకా సౌరభ్తో పాటు వాళ్ళ ఇంట్లోని వాళ్ళ అత్త కొడుకు అయితే ఉంటాడు. వాడు కిందన వీళ్ళతోనైతే ఉన్నాడు. వాడు పక్కకు వచ్చి ఏరా ఏమైంది అని అడుగుతున్నాడు. వీళ్ళందరూ ఒకటే బ్యాచ్. అయితే ఏమైంది అని అంటే తర్వాత చెప్తాను అని అన్నాడు. అయిపోయింది, వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందిరా అని వాడైతే అడిగాడు. వీడి రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు. నేను ఉంటానులే, చూసుకుంటాను సౌరభ్ గారిని, మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటానని ఉన్నాడు. ఉండి అడిగాడు. అడిగితే ఏం లేదురా, ఉమా ఉంది కదా, అదే నేను అప్పుడు అలా చేశాను కదా, అది వచ్చినట్టుగా అనిపించింది. ఆ తర్వాత గొంతు ఎవరో నొక్కేస్తున్నట్టుగా అనిపించిందిరా అని చెప్పాడు. చెప్పేసరికి వీడు ఇక్కడే ఉన్నాడు కదా, ఆ ఉమా చనిపోవడం ఇదంతా కూడా వాడికి తెలుసు. ఇంకా సౌరభ్కి ఈ విషయం అయితే తెలియదు. వాడు వెంటనే లేచి నించొని గాబరా పడిపోతూ రే ఏం చూసావు ఏమైంది అని మళ్ళీ అడుగుతున్నాడు. ఇంక ఇలా జరిగింది అని చెప్పాడు. చెప్పేసరికి ఒరే అది చచ్చిపోయిందిరా, నువ్వు అలా చేసిన తర్వాత వాళ్ళ అమ్మేమో ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఏవో ట్యాబ్లెట్స్ ఇప్పించింది, అది వేసుకున్న తర్వాత అది 2 డేస్కి చచ్చిపోయిందిరా, అది దెయ్యమై తిరుగుతున్నట్టుంది, నీ దగ్గరికి వచ్చింది అని చెప్తున్నాడు. చెప్తుంటే వీడికి అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావు, ఈ కాలంలో కూడా అలాంటివి ఉంటాయంటే అంత ట్రాష్ అని అంటున్నాడు. లేదురా, నీకు అందుకనే మొన్న వెళ్ళొద్దన్న. 2 డేస్ బ్యాక్ వాడు ఏం చేశాడు అని అంటే వాళ్ళ లొకాలిటీ వైపు అయితే వెళ్ళాడు. అక్కడ అంతా తిరిగేసి గల్లీ అంతా తిరిగేసి ఇంటికైతే వచ్చాడు. అప్పటి నుంచి వాడి వెనకాతల ఈ అమ్మాయి అయితే వచ్చిందనమాట. వచ్చి ఇలాగైతే కనిపిస్తుంది. అయితే ఆ సంగతే ఈ అబ్బాయి చెప్పాడు. రే సౌరభ్ అది వచ్చినట్టుందిరా నీతోని అని అంటే ఏం మాట్లాడుతున్నావు, అది చచ్చిపోయిందా, నాకు తెలీదు, అదేం కాదు, ఏం కాదులే అని చెప్పేసి అదేం కాదని కొట్టిపారేశాడు. సరే ఇంకా ఆ నైట్ అక్కడే ఉన్నాడు ఈ అబ్బాయి కూడాను. ఇద్దరు పడుకున్నారు. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఈలోగా సౌరభ్ అయితే లేవలేదు, అలానే పడుకుని ఉన్నాడు. ఏరా ఇంకా లేలేదు అంటే ఫీవర్గా ఉంది, బాగా ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉన్నాయిరా అని చెప్పుకొచ్చాడు. వచ్చేసరికి ఇంకా ట్యాబ్లెట్ ఏదో ఇచ్చారు, వేసుకున్నాడు. ఇంకా పడుకొని అయితే ఉన్నాడు. బాగా డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయిన సమయంలోని సౌరభ్ పక్కకి ఎవరో వచ్చి తన బాడీని అయితే టచ్ చేస్తున్నారు. టచ్ చేస్తూ ఇటు తిరుగు సౌరభ్ అంటూ తన వైపు అయితే తిప్పుకుంది. సౌరభ్ కూడా అలానే తిరిగింది కాకుండా తను ఏంటనంటే తనకు తెలియకుండానే తనతోని కలుస్తున్నాడు అనమాట. ఏంటో అలాగా తన మైండ్ అలాగా రిపీటెడ్గా అదే జ్ఞాపకంలోనైతే ఉంది. అయితే ఈలోగా తన మొహంలో మొహం పెట్టి అని నవ్వింది. తన బాడీ అంతా కూడాను బాగా కుళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా అయితే కనిపిస్తుంది. ఆ రూమ్ అంతా కూడాను బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. సడన్గా కళ్ళు విప్పి చూశాడు సౌరభ్. అక్కడ ఎవ్వరు లేరు. పూర్తిగా అంతా కూడాను కంపు కొడుతుంది అదంతా, ఆ రూమ్ అంతా కూడాను. రూమ్ అంతా చల్లగా కూడా అయిపోయేసరికి సౌరభ్కి భయం వేసింది. అమ్మో అయితే నిజంగానే అది నా వెనక వచ్చిందా అని ఏదో ఆలోచనలోకి అయితే వెళ్ళిపోయాడు. అయినా ఏంటి నేను అలా ఆలోచిస్తున్నాను దట్లో కూడాను అని అనుకున్నాడు. లేచి కూర్చున్నాడు. కాస్త ఏదైనా చూద్దాము అని చెప్పేసి మళ్ళీ ఫోన్ పట్టుకొని అయితే కూర్చున్నాడు. తనేవో రీల్స్ స్క్రోల్ చేస్తున్న సమయంలోని తన రూమ్ తలుపు ఎవరో కొట్టేసరికి వస్తున్నాను అనుకుంటూ బయటకు వచ్చి తలుపు తీస్తే ఎవ్వరు లేరు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, బిజీగానైతే ఉన్నారు, ఎవరు లేరు. లేకపోయేసరికి ఎవరు కొట్టారు తలుపు అని చెప్పి చూశాడు. బయటకు వచ్చి ఎవ్వరు లేరు. తలుపు వేసుకొని మళ్ళీ కూర్చున్నాడు. ఈసారి మంచం కింద ఏవో శబ్దాలు అయితే వినపడుతున్నాయి.
వీళ్ళు మంచం ఏంటి అని అంటే చాలా పెద్దదన్నమాట, పొడుగాటి మంచం. కిందన ఇంకా ఏవో సామాన్లు కూడా పెట్టున్నారు వీళ్ళు. అయితే ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటే టక్కుమని ఇలా వంగి అయితే చూశాడు. చూసేసరికి అక్కడ నల్లగా కళ్ళు మాత్రమే కనబడుతూ తెల్లగాను ఈ ఉమా అయితే కనిపించి అని నవ్వింది. అంతే మిట్ట మధ్యాహ్నం సమయంలోని అలా కనిపించేసరికి తన రూమ్ అంతా క్లోజ్డ్ అనమాట. ఏంటనంటే కట్టెల్లో అన్నీ వేసేసాడు, తలుపులు కూడా వేసేసుకున్నాడు. ఈ వీడియోలు ఏవో చూస్తున్నాడు కదా అందుకు. అయితే అలాగా నవ్వేసరికి భయపడిపోయి గట్టిగా అరిచేసి బయటకు అయితే వచ్చేసాడు. బయటకు వచ్చేసరికి వాళ్ళ అమ్మ కింద నుంచి అడుగుతుంది, ఏమైంది సౌరభ్, ఎందుకు అరుస్తున్నావు, ఏమైంది అని. ఇంకా చెమటలు తుడుచుకొని ఏం లేదు మా అంటూ కిందకైతే వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత వాళ్ళ అత్త కొడుకున్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నువ్వు అనేది నిజమేరా, అది వచ్చేసినట్టుగా ఉంది, నాకు చాలా భయం వేస్తుంది, ఇలా జరుగుతుంది అని చెప్పుకొచ్చాడు. మరి అదే చెప్పాను నీకు, అక్కడికి వెళ్ళొద్దంటే ఆ రోజు అక్కడికి వెళ్ళావు అంటే మీరు ఎవరు చెప్పలేదు కదా నాకు అది చచ్చిపోయినట్టు, లేకపోతే నేను వెళ్ళాను కదా అని. మార్వాడీస్కి ఇలాంటి ఆలోచనలు, మూఢనమ్మకాలు ఇలాంటివి ఎక్కువే. మరి అయితే చెప్పలేదేమి, అందుకే నేను వెళ్ళాను అని వాడైతే అనేసాడు. ఇంకా మర్నాడు వాళ్ళ పిన్ని కూతురు పెళ్ళి అయితే ఉంది. అయితే దీనికోసం అని చెప్పేసి వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. సౌరభ్ కూడా రెడీ అయ్యాడు. కానీ అందరూ వెళ్తున్న సమయంలోని వీడు మేడ మీద నుంచి దిగుతూ జారిపోయి అయితే పడిపోయాడు. కాళ్ళ దగ్గర చిన్న ఫ్రాక్చర్ లాగా అయితే అయ్యింది, వాసింది కాలు. వాసేసరికి ఇంకా వాడిని తీసుకొని వాళ్ళ అత్త కొడుకు, నేను ఉంటానులే అత్త, మీరు అందరూ వెళ్ళి వచ్చేసేయండి మ్యారేజ్కి అని చెప్పి వీళ్ళిద్దరు మాత్రమే ఉండిపోయారు. ఆ ముసలావిడ కూడా ఉంది. అయితే వీళ్ళిద్దరు హాస్పిటల్కి వెళ్ళారు, కట్టు వేయించుకొని ఇంటికి అయితే వచ్చేసారు. ఇంటికి వచ్చేసి మళ్ళీ మెల్లగా డాబా మీదకి అయితే తీసుకువెళ్ళారు. సౌరభ్ని తీసుకువెళ్ళి రిలాక్స్ అవ్వు అని చెప్పేసి మంచం మీద పడుకోమని చెప్పి తిను పక్కకు వచ్చి పక్కనే అలా కూర్చొని తను కూడా ఫోన్ చూసుకుంటున్నాడు. ఇద్దరు ఫోన్లు చూసుకుంటున్నారు. ఫోన్లు చూసుకుంటున్న సమయంలోని ఎవరో తలుపు అయితే కొట్టారు. తలుపు కొట్టేసరికి ఎవరు వచ్చి ఉంటారు, గబగబా వెళ్ళి తలుపు తీశాడు. తలుపు తీస్తే ఎవ్వరు లేరు. ఈ సౌరభ్కి వెనకాతల నుంచి గొంతు ఎవరో గట్టిగా మళ్ళీ పట్టుకొని నొక్కేస్తున్నారు. అంతే గట్టిగా అరిచాడు. అరిచేసరికి వెనక్కి తిరిగి చూశాడు. వాళ్ళ అత్త కొడుకు, ఎవ్వరు లేరు. ఈడేమో అరుస్తున్నాడు, పడుకొని అరుస్తున్నాడు నిద్దట్లోనే. ఏమైంది సౌరభ్, ఏమైంది అని అంటే, ఏం లేదు, నాకు గొంతు ఎవరో నొక్కేస్తున్నారా, నాకు భయం వేస్తుందిరా, ఈ రూమ్లో వద్దురా, వెళ్ళిపోదాంరా అని అంటున్నాడు. సరే అయితే అని చెప్పి మెల్లగా మళ్ళీ తీసుకొని తన రూమ్లోకి అయితే తీసుకువెళ్ళిపోయాడు. వాళ్ళ అత్త కొడుకు తీసుకువెళ్ళిపోయి అక్కడైతే కొంతసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కాస్త ఫ్రీగా అనిపించింది, అప్పుడు కాస్త బాగానే ఉంది అని చెప్పాడు. ఇంకా సాయంత్రం 7 అలాగా అయితే అవుతుంది. బోర్ కొట్టేస్తుంది. ఇంట్లో ఉండడం కదా, వాడు అసలు ఇంట్లోనే ఉండడనమాట. ఈ సౌరభ్ అన్నవాడు బయటనే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడాను. బోర్ కొడుతుంది, ఏదైనా చేద్దాం రా, ఇద్దరమే ఉన్నాం కదా, సరదాగా ఏదైనా డ్రింక్ తాగుదామా అని అనుకున్నారు. ఇప్పుడు అవసరమా, నీకు కాలు బాగాలేదు కదా అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా, డ్రింక్ తాగుదాం, నువ్వు తీసుకురారా ప్లీజ్ 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 అని చెప్పేసి డబ్బులు అయితే ఇచ్చాడు. సరేలే అని చెప్పి వాడు కూడా తీసుకువచ్చాడు. ఇదంతా అక్కడ పడుకున్న ఆ ముసలావిడైతే చూస్తుంది. ఏం చెప్పలేని పరిస్థితి అనమాట. పాపం కొంతమంది జీవితాలు అలానే ఉంటాయిలేండి. అయితే వీళ్ళిద్దరూ మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి చక్కగా కూర్చొని ఆ మందు అయితే తాగేశారు. తాగిన తర్వాత కాసేపు ఏవో వీడియోస్ అయితే చూసుకున్నారు. ఈలోగా ఎప్పుడు పట్టేసింది, ఇద్దరికి కూడా నిద్ర పట్టేసింది. పూర్తిగా నిద్రలోనైతే ఉన్నారు. తలుపు ఎవరో కొడుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఉంటున్న రూమ్కి తలుపు ఎవరో కొట్టేసరికి ఈలోగా సౌరభ్ లేచి మెల్లగా కుంటుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు అయితే తీసేసరికి మంచం మీద ఉన్న ఆ ముసలావిడ లేచి వీళ్ళ దగ్గరికి అయితే వచ్చిందంట. అసలు మాటలు కూడా ఆడలేని ఆ ముసలావిడ లేచి వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ సౌరభ్ గారిని చూస్తూ అని నవ్విందంట. ఎలా అయితే ఆ పిల్ల నవ్వుతుందో ఉమా, అలా నవ్వేసరికి భయపడిపోయాడు. ఒక్కసారిగా అరుస్తూ వెనక్కి అయితే పడిపోయేసరికి ఆ శబ్దానికి
పక్కన ఉన్నవాడు పడుకొని ఉన్నాడు కదా, వాడికి తెలివి వచ్చింది, లేచాడు. ఏమైంది సౌరభ్, ఏమి అలా పడిపోయావు అంటూ వాడి దగ్గరికి వచ్చేసరికి అక్కడ మనిషి కనిపించలేదు, ఎవరూ లేరు. దాది దాది ఇక్కడికి వచ్చిందని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే ఏది ఎక్కడ నాని ఇక్కడికి ఎలా రాగలదని అంటున్నాడు ఆ అబ్బాయి, అత్త కొడుకు. అంటూ ఉంటే లేదురా వచ్చిందిరా, అది ఉమలాగా నవ్విందిరా అని అంటున్నాడు. భయపడిపోతూ ఉంటే ఈ అబ్బాయికి అర్థమైపోయింది ఏదో జరుగుతుంది, ఆ పిల్ల వీడి వెనకాలే తిరుగుతుందని తెలుసుకున్నాడు. ఇంకా సరే ఏం కాదులే రా రా అంటూ మళ్ళీ మంచం మీదకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. ఇంకా ఆ రాత్రంతా కూడాను అది నా పక్కనే వచ్చి కూర్చుంటుంది, నన్ను పడుకోనివ్వట్లేదు, నన్ను భయపడుతుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్తూనే ఉన్నాడు. అలా అంటూనే ఉన్నాడంట. నెక్స్ట్ డే కూడాను వాళ్ళ అమ్మాళ్ళు రారు, ఆ తర్వాత రోజు అయితే వస్తారు. అసలు వీడేంటంటే పడుకోవట్లేదు, పక్కనున్న వాడిని పడుకోనివ్వట్లేదు, తినివ్వట్లేదు, ఆ పిల్ల ఉంది పక్కనుంది, నన్ను తీసుకువెళ్ళిపోతానంటుంది, నాతో వచ్చే అంటుంది అని చెప్తూనే ఉన్నాడంట అలానే. అయితే వాళ్ళ అమ్మాళ్ళు వచ్చిన రోజు మార్నింగే ఏం జరిగిందో తెలీదు, సౌరభ్ గాడు పడుకున్నట్టే ఉండి నిద్దట్లోనే చనిపోయాడు. ఏం జరిగిందో తెలీదు. అయితే మరి పోస్ట్ మార్టంకి పంపిస్తారు కదా, అలాగే పోస్ట్ మార్టం చేయిస్తే తెలిసింది ఏంటి అని అంటే ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న సమయంలోని ఈ ఫుడ్ ఇంకా అలాగే తాగాడు కదా, డ్రింక్ చేశాడు కదా ఆల్కహాల్, దానివల్ల రియాక్షన్ వచ్చి బాడీలోని చేంజెస్ వచ్చేసి చచ్చిపోయాడు, హార్ట్కి ఎఫెక్ట్ అయ్యి చచ్చిపోయాడు అని చెప్పి పోస్ట్ మార్టంలోనైతే తేలింది. అయితే వాళ్ళ అత్త కొడుకు సౌరభ్ గాడికి ఇలా జరిగింది, ఇలా అయ్యింది, ఇలా అంటున్నాడు అని అందరికీ చెప్పాడంట. అంతేకాదు నాని వచ్చి ఇలా కనిపించింది అన్నాడు, ఇవన్నీ కూడా పాపం చెప్పాడంట. ఆ తర్వాత వీళ్ళు ఆ అంత్యక్రియలు అవన్నీ కూడా పూర్తయిన తర్వాత వీళ్ళు ఎవరికో చూపించారంట. చూపిస్తే అవును నిజమే, ఆ అమ్మాయే మీ అబ్బాయిని తీసుకుపోయింది అని చెప్పి చెప్పారంటండి. మరి పనివాళ్ళు మనకి ఏదో సహాయం చేస్తారు, సహాయం చేయడానికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళకి మనం మంచిగా చూసుకోవడం వరకు ఓకే, కానీ ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తారో ఖచ్చితంగా దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ మనం ఎదుర్కోవాల్సిందే. సో సౌరభ్ చేసిన పనికి వాడు అనుభవించాడనే అనుకోవాలి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మరి కొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.